హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నిన్న మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఇందులో మొదటగా మనము నౌకాదళ విన్యాసాలు మనకు కొన్ని దేశాల మధ్య అవి రెండు కావచ్చు లేదా అంతకంటే ఎక్కువైనా కావచ్చు. దేశాల మధ్య మనకు ప్రతి సంవత్సరము ఈ యొక్క సైనిక విన్యాసాలు, నౌకాదళ విన్యాసాలు, వైమానిక విన్యాసాలు వంటివి జరుగుతూ ఉంటాయి. మనము ప్రజెంట్గా ఈ యొక్క నౌకాదళ విన్యాసాల గురించి మనము చెప్పుకుందాం. అందులో మొట్టమొదటిది సింబెక్స్ 2024 అని అంటారు. ఇక్కడ మనకు పేరులోనే ఉంది. సింబెక్స్ అని అంటే ఈయన సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలెటరల్ ఎక్సర్సైజ్ అని అర్థం. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలెటరల్ ఎక్సర్సైజ్ 2024 అంటే ఇది ఇండియా మరియు సింగపూర్ మధ్య జరిగేటటువంటి ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు. ఇవి మనకు అక్టోబర్ 23వ తారీఖున విశాఖపట్నంలో ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క సింబెక్స్లో మనకు 2 దశలు అనేటటువంటివి ఉంటాయి. సింబెక్స్లో 2 దశలు అనేటటువంటివి ఉంటాయి. మొదటిది ఓడరేవు దశ, రెండవది సముద్రపు దశ. సో ఈ యొక్క నౌకాదళ విన్యాసాల్లో సింబెక్స్ సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలెటరల్ ఎక్సర్సైజ్ 2024లో మనం తీసుకున్నట్లయితే ఇండియా మరియు సింగపూర్ మధ్య జరిగేటటువంటి నౌకాదళ విన్యాసాలు ఇవి అక్టోబర్ 23వ తారీఖున విశాఖపట్నంలో ప్రారంభం కావడం జరిగింది. ఈ విన్యాసాలు 2 దశలు అనేటటువంటివి ఉంటాయి. ఒకటి ఓడరేవు దశ, రెండవది సముద్రపు దశ. ఇది సింబెక్స్ 2024కు సంబంధించినటువంటి నౌకాదళ విన్యాసాల గురించి. నెక్స్ట్ వన్ మలబార్ 2024. మలబార్ రెండవ నౌకాదళ విన్యాసము మలబార్ 2024. మలబార్ 2024 అని అంటే గన ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా. ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఈ 4 దేశాల యొక్క సంయుక్త నౌకాదళ విన్యాసాలను మనము మలబార్ 2024 అని అంటాము. ఇవి కూడా అక్టోబర్ 9వ తారీఖున విశాఖపట్నం వైజాగ్లోనే ప్రారంభం కావడం జరిగింది. దీనికి మలబార్ అన్నటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే కనుక ఈ యొక్క మొట్టమొదటి మలబార్ విన్యాసాలు మనకు 1992లో ఈ యొక్క మలబార్ తీరము, మన కేరళ తీరం ఉంటుంది, కేరళ తీరాన్ని మలబార్ తీరం అని కూడా అంటాము. సో 1992లో ఈ మలబార్ తీరములో భారత్ మరియు అమెరికా మధ్యన ఇండియా మరియు అమెరికా మధ్యన నిర్వహించడం వలన వీటికి
మలబారు విన్యాసాలను పేరు రావడం జరిగింది. అయితే మలబార్ 2024లో ఇండియా, అమెరికా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా 4 దేశాల యొక్క నావికా దళము పాల్గొనడం జరిగింది. అక్టోబర్ 9 వైజాగ్లో ఈ మలబారు విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఇక మూడవది ఎంపీఎక్స్ 2024. ఎంపీఎక్స్ 2024 ఈ యొక్క ఎంపీఎక్స్ 2024 అనేటటువంటిది ఇండియా మరియు జర్మనీ మధ్య జరిగేటటువంటి నౌకాదళ విన్యాసాలు. ఇండియా మరియు జర్మనీ మధ్య జరిగేటటువంటి నౌకాదళ విన్యాసాలు. ఇందులో ఇది మనకు అక్టోబర్ 25వ తారీఖున హిందూ మహాసముద్రంలో వీటిని నిర్వహించడం జరిగింది. ఇవి మనకు అక్టోబర్ నెలలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి నౌకాదళ విన్యాసాలు. నెంబర్ 1 సింబెక్స్ 2024, నెంబర్ 2 మలబార్ 2024, నెంబర్ 3 ఎంపీఎక్స్ 2024. ఈ 3 మనకు నౌకాదళ విన్యాసాలకు సంబంధించినటువంటిది. తర్వాత సైనిక విన్యాసాలు. మనం చెప్పాం దేశాల మధ్యన నౌకాదళ విన్యాసాలు జరుగుతుంటాయి, సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి, వైమానిక విన్యాసాలు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మనము సైనిక విన్యాసాలను మనం తీసుకున్నట్లయితే కనుక కజిండ్ ఏమంటున్నాము, కజిండ్ 2024. ఏంటి కజిండ్ 2024 అంటే కజకిస్తాన్ మరి ఇండియా మధ్య జరిగేటటువంటి సైనిక విన్యాసాలనే మనము కజిండ్ అని పిలుస్తాం. కజకిస్తాన్ మరియు ఇండియా, కజకిస్తాన్ అండ్ ఇండియా మధ్య జరిగేటటువంటి యొక్క సైనిక విన్యాసాలను, వీటిని సైనిక విన్యాసాలను మనము కజిండ్ 2024 అని పిలవడం జరుగుతుంది. ఇవి కూడా మనకు అక్టోబర్ నెలలో ఈ యొక్క ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరిగింది. సముద్ర విన్యాసాలంటే మనకు అరేబియా సముద్రంలో కానీ, హిందూ మహాసముద్రంలో కానీ, బంగాళాఖాతంలో కానీ జరుగుతాయి. సైనిక విన్యాసాలు అయితే మనకు ఎక్కువగా పర్వత ప్రాంతాల వంటి వాటిల్లో జరగడం జరుగుతుంది. అందుకే కజిండ్ 2024 వచ్చేసి మనకు అక్టోబర్ నెలలో ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకు భారత నావికాదళం వారు, భారత నావికాదళం వారు కొన్నిటిని తయారు చేసి ప్రారంభించడం జరిగింది. అందులో మొదటిది ఏమంటున్నామంటే అభయ్ ASW నిస్సారా అని అంటున్నాం. అభయ్ ASW నిస్సారా. ఏంటి ఈ అభయ్ ASW నిస్సారా అని అంటే కనుక దీని యొక్క అభయ్ ASW నిస్సారా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కనుక ASWSWC అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే కనుక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్ అని పిలుస్తారు. దీనిని యొక్క తీర ప్రాంత భద్రత కోసం భారత నావికాదళం వారు కట్టుపల్లి అనేటటువంటి ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క అభయ్ ASW నిస్సారా అనేటటువంటి యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్ అనమాట. ఇది యాంటీ సబ్మెరైన్
వాటర్ క్రాఫ్ట్ ఇది. తర్వాత అదమ్య అండ్ అక్షర, సెకండ్ వన్ అదమ్య అండ్ అక్షర. రెండవది అదమ్య అండ్ అక్షర. దీనిని గోవా షిప్ యార్డ్ వాళ్ళు వీటిని నిర్మించడము జరిగింది. ఇవి కూడా అత్యంత వేగంగా ప్రయాణించగలిగేటటువంటి గస్తీ నౌకలు. అదమ్య అక్షర అనేటటువంటి అత్యంత వేగంగా ప్రయాణించగలిగేటటువంటి గస్తీ నౌకలు. నెంబర్ 1 వచ్చేసి అభయ్ ASW అనేది యాంటీ సబ్మెరీన్ వాటర్ క్రాఫ్ట్. ఇది కూడా తీర ప్రాంత భద్రత కోసమే. అదమ్య అక్షర అనేటువంటి అత్యంత వేగంగా ప్రయాణం చేసేటువంటి గస్తీ నౌకలు ఇవి కూడా తీర ప్రాంత భద్రత కోసమే. తర్వాత మూడవది INS విక్రాంత్ అనేటటువంటిది విమాన వాహక నౌక. అంటే విమానాలు టేక్ ఆఫ్ ల్యాండ్ అయ్యేటటువంటివి, తీసుకొని వెళ్ళేటటువంటివి, టేక్ ఆఫ్ అయ్యేటటువంటివి. సో విమాన వాహక నౌక అయినటువంటి INS విక్రాంత్ను కూడా ఈ యొక్క అరేబియా సముద్రం పశ్చిమ రక్షక దళములో ప్రవేశపెట్టడం జరిగింది. కర్ణాటక ప్రాంతంలో ఒక పశ్చిమ రక్షక దళం అంటే కన్నా మనకు అరేబియా. సో ఆల్రెడీ పశ్చిమ రక్షక దళములో ఈ యొక్క INS విక్రాంత్తో పాటు INS విక్రమాదిత్య కూడా విధులు నిర్వహిస్తూ ఉంది. INS విక్రమాదిత్య కూడా ఆల్రెడీ ఇది విధులు నిర్వర్తిస్తూ ఉంది. సో INS విక్రాంత్ అండ్ IS విక్రమాదిత్య ఈ రెండు కూడా విమాన వాహక నౌకలు. అదమ్య అక్షర వచ్చేసి అత్యంత వేగంగా ప్రయాణించగలిగేటటువంటి గస్తీ నౌకలు. అభయ్ ASW నిస్సార్ అనేటువంటి యాంటీ సబ్మెరీన్ వాటర్ క్రాఫ్ట్. సో ఇవి మనకు భారత నావికా దళానికి సంబంధించినటువంటి అక్టోబర్ నెలలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇప్పటివరకు మనము నౌకాదళ విన్యాసాలు, సైనిక విన్యాసాలు, భారత నౌకాదళానికి సంబంధించినటువంటి వారు ప్రారంభించినటువంటి కొన్ని నౌకల గురించి మనము చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే సీల్స్ అని అంటాం. ఏంటివి సీల్స్ అంటే కన్నా మనకు మంచు ప్రాంతాలలో కనపచ్చేటటువంటి జంతువులు. సీల్స్ అనే జంతువులు మనకు ఎక్కువ అంటార్కిటికా ప్రాంతంలో, మంచు ప్రాంతాలలో, అంటార్కిటికా వంటి ప్రాంతాలలో మనకి ఇవి కనబడుతూ ఉంటాయి. సీల్స్ అనేటటువంటి జంతువులు. అంటే వీటిని మనము సముద్ర క్షీరదాలు అని అంటాం. ఇవి ఎక్కువగా మనకు అంటార్కిటికా ప్రాంతంలో ఉంటాయి. అంటార్కిటికా ప్రాంతంలో, ఈ మంచు ప్రాంతంలో ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఈ సీల్స్ క్షీరదాల్లో రేబిస్ వైరస్ను గుర్తించడం జరిగింది. శాస్త్రవేత్తలు రేబిస్ వైరస్ను గుర్తించడం జరిగింది. మామూలుగా కామన్గా మనకు రేబిస్ వైరస్ అనేటటువంటిది మన ఇక్కడ జంతువులు, ప్రధానంగా మన కుక్కలు ఉన్నాయి కదా, కుక్కలు వంటి వాటిలో ఈ రేబిస్ వైరస్ అనేటటువంటిది ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు ఈ యొక్క సముద్ర క్షీరదాలైనటువంటి సీల్స్లో ఈ యొక్క రేబిస్ వైరస్ను గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, మనం జాతీయ అంతర్జాతీయ విషయాల్లో ఆల్రెడీ పాత వీడియోలో చెప్పుకున్నాం. ఏదంటే కన్నా C-295 సైనిక విమానాలు. సో ఇక C-295 అనే సైనిక విమానాల తయారీ కర్మాగారము గుజరాత్లోని వడోదర అనేటటువంటి ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. గుజరాత్లోని వడోదర అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలోనే ఈ C-295 సైనిక విమానాలు తయారీ కర్మాగారము ప్రైవేటు రంగములో ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి తయారీ కర్మాగారము. దీనిని టాటా కంపెనీ వారు ప్రారంభించడం జరిగింది. టాటా కంపెనీ వారు
ప్రారంభించడం జరిగింది. మన జాతీయ అంతర్జాతీయ విషయాల్లో మనం చెప్పుకున్నాం. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. పెడ్రో శాంచెజ్తో కలిపి దీన్ని ప్రారంభించాడు అని మనము స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్తో కలిపి ప్రారంభించాడని మనం చెప్పుకోవడం జరిగింది. సో సీల్స్ క్షీరదాల్లో రేబీస్ వైరస్ను గుర్తించిన శాస్త్రవేత్తలు C-295 సైనిక విమానాల తయారీ కర్మాగారం. ఇంకొకటి బ్లూ జే ఏరోస్పేస్ అంటారు. బ్లూ జే ఏరోస్పేస్. ఏంటి బ్లూ జే ఏరోస్పేస్ అంటే నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకోగలిగినటువంటి మానవ రహిత సరకు రవాణా విమానం. బ్లూ జే ఏరోస్పేస్ సంస్థ వారు ఒక నిట్ట నిలువుగా, మామూలుగా మనకు టేకాఫ్ ఎలా తీసుకుంటారు, విమానం ఇలాగ వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా టేకాఫ్ పైకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా నిట్ట నిలువుగా టేకాఫ్ను తీసుకోగలిగినటువంటి మానవ రహిత సరుకు విమానాన్ని ఒక బ్లూ జే ఏరోస్పేస్ వారు హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. మన హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఇక త్రీ గోర్జెస్ డ్యామ్ అంటారు. త్రీ గోర్జెస్ డ్యామ్. నెక్స్ట్ వన్ త్రీ గోర్జెస్ డ్యామ్. ఈ త్రీ గోర్జెస్ డ్యామ్ అనేటటువంటిది మనకు చైనాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. త్రీ గోర్జెస్ డ్యామ్ అనేటటువంటిది ఇది యాంగ్జీ నది మీద ఉంది. యాంగ్జీ అనేటటువంటి నది మీద ఉంది. ఇక్కడ దాదాపుగా 10 లక్షల కోట్ల గ్యాలన్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటిది త్రీ గోర్జెస్ డ్యామ్. అంత భారీ మొత్తముతో ఒక ప్రాంతంలో నిల్వ చేయడం వలన ఒక భూమి యొక్క భ్రమణంలో మార్పులు సంభవిస్తున్నాయి. భూమికి ఉపద్రవం జరగబోతుంది అని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఈ త్రీ గోర్జెస్ డ్యాములో ఇంత కెపాసిటీతో అంటే 10 లక్షల కోట్ల గ్యాలన్ల నీటిని నిల్వ చేయడం వలన భూమి యొక్క భ్రమణము 0.06 మైక్రో సెకండ్లు తగ్గినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూభ్రమణం తగ్గడం వలన మన యొక్క ఒక రోజు నిడివి ఉంటుంది కదా, 24 అవర్స్, ఒకరోజు నిడివిలో 2.6 మైక్రో సెకండ్లు తగ్గినట్లుగా 2.6 మైక్రో సెకండ్లు తగ్గినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా భూమి తన కక్ష నుంచి 2 సెంటీమీటర్లు అవతల వైపుకు, భూమికి తన కక్ష నుంచి 2 సెంటీమీటర్ల అవతల వైపుకు ప్రయాణిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు అక్టోబర్ నెలలో జరిగినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి. మనము ఈరోజు ఈ యొక్క నౌకాదళ విన్యాసాల గురించి, సైనిక విన్యాసాలను గురించి, ఆ తర్వాత ఈ యొక్క భారత నావికా దళము ప్రవేశపెట్టినటువంటి కొన్ని నౌకలు, యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్ అయినటువంటి అభయ్ ASW నిస్సారా గురించి, తర్వాత అదమ్య అక్షర అనేటటువంటి గస్తీ నౌకల గురించి, INS విక్రాంత్, INS విక్రమాదిత్య విమాన వాహక నౌకల గురించి, తర్వాత C-295 సైనిక విమానాల తయారీని గురించి, ఇక త్రీ గోర్జెస్ డ్యామ్ వలన భూమికి జరుగుతున్నటువంటి నష్టాన్ని గురించి, బ్లూ జే ఏరోస్పేస్ సంస్థ వారు
తయారు చేసిన నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకునే మానవ రహిత సరుకు రవాణా విమానాన్ని గురించి, ఇంకా అంటార్కిటికా ఖండంలో మంచు ప్రాంతంలో ఉండేటటువంటి సీల్స్ అనే సముద్ర క్షీరదములో రేబిస్ వ్యాధిని కనుగొన్న శాస్త్రవేత్తలు. సో ఈ విషయాల గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియోలో అక్టోబర్ నెలలో జరిగిన ప్రముఖ కరెంట్ అఫైర్స్ గురించి మనము డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ప్రముఖమైన వ్యక్తులకి, ప్రముఖమైన సంస్థలకు వచ్చిన అవార్డుల గురించి, క్రీడలను గురించి, మరికొన్ని విషయాల గురించి చర్చిస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా వీడియో ఎండింగ్లో 2025 జాబ్ మేళా ఫర్ ఏపీ అండ్ తెలంగాణ నిరుద్యోగులు. ఇష్టపడి కష్టపడి చదవండి, అనుకున్న గోల్ని రీచ్ కాండి. ఆల్ ది బెస్ట్.